ఆహ్వానిస్తాం. Can we have a కనికల బండి గాని సాధారణంగా ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే వన్ ఆఫ్ ది పర్సన్ ఆయన యువి ఫినిష్. మా డైరెక్టర్ ప్రశాంత్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే. ఆయన చాలా మంచి వ్యక్తి. ప్రశాంత్, ఈ సినిమా మీకు వండర్స్ చేయాలని ప్రే చేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా కోసం మీరు ఎంత కష్టపడ్డారు అని నాకు తెలుసు. I've learned so much from you, Prashant. This might be Prashant's first film, but release tarvata you will know that he is a finesse of a director. Thank you, Prashant garu. మన అందరికీ తెలుసు యూవి క్రియేషన్స్ ఎంత స్పెక్టాక్యులర్ మంచి ఫిల్మ్ చేస్తారు అని. నేను చాలా చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను టు హ్యావ్ అసోసియేటెడ్ విత్ దెమ్. థ్యాంక్ యూ వంశీ గారు, ప్రమోద్ గారు, విక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అజయ్ గారు అండ్ రాహుల్ గారు ఆల్సో. I hope that your fans grow into multiple times, and Karthik, it was fabulous working with you. You have been an amazing, supportive, such a sweet co-star, and an easy to work with co-star. It was amazing working with you. Thank you so much. Thank you to the entire direction department, Ram Prasad garu, Ujjwal, Ganesh and everyone. Thank you. And thank you our editor Satya garu. Thank you so much. Our art director. Thank you for the music directors Kapil and Radhan garu. Thank you so much. Our DOP RD Rajashekar garu. We all know that he creates stunning visuals. So thank you RD Rajashekar garu. And thank you to the entire technician of Bajaj Vayu Begum. A special thanks to Satish garu for your love and support. So our film Bajaj Vayu Begum is releasing on the 31st of this month. Please do watch it in the theaters. I hope you all like it. జనరలీ 1 వీకే గ్యాప్ ఉన్నప్పుడు ఇంకొక వేరే మూవీ ఫంక్షన్కి వచ్చి చేయడం అది జనరలీ అవ్వదు. బట్ మీకు యూవి క్రియేషన్స్ కానీ ప్రశాంత్ కానీ అండ్ కొంచెం నేను కూడా స్పెషల్ కాబట్టే మీరు ఇది చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద ఉన్నా కాబట్టి అన్నా అనే అంటాను, పక్కన ఉన్నప్పుడు స్వామి అనాలి ఇప్పుడు. బట్ మీరు అది కూడా ఇలా మాలలో రావడం మా దగ్గరికి మీ పాజిటివ్ ఆరా కానీ మీ బ్లెస్సింగ్స్ కానీ స్వామి గారి రూపంలో చాలా చాలా మా మూవీకి చాలా పెద్ద బూస్ట్ ఇచ్చాయి. అండ్ లైక్ ఆల్వేస్ మీ జర్నీ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్. ఇట్స్ వాజ్ నాట్ అన్ ఓవర్ నైట్ స్టార్డమ్ మీకు. రైట్ ఫ్రమ్ డూయింగ్ స్మాల్ రోల్ ఇన్ శంకర్ దాదా నుంచి ఫ్రెండ్స్ రోల్ చేసి తర్వాత హీరోలాగా చేసి రన్ రాజా రన్తో పెద్ద బ్రేక్ వచ్చి అక్కడి నుంచి ఈరోజు వరకు హిట్స్ వచ్చిన ఫ్లాప్స్ వచ్చిన యువర్ గ్రాఫ్ వాజ్ ఆల్వేస్ అప్ అండ్ దట్ షోస్ యువర్ డిటర్మినేషన్. అండ్ ఎప్పుడు మీరు ఏ టైంలో కూడా మీరు నమ్మిన వాల్యూస్ కానీ మీరు నమ్మిన సినిమాకి కానీ దాటి ఎప్పుడు వెళ్ళలేదు. దట్ రియలీ స్పీక్స్ యువర్ క్యారెక్టర్. అండ్ ఐ రియలీ హోప్ మీకు ఇంకా పెద్ద పెద్ద రేంజ్కి వెళ్ళి అలాగే మా సినిమాకి నేను చేసే నెక్స్ట్ సినిమాలో కూడా మీ సపోర్ట్ ఇలా ఉంటుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మనోడు ఎప్పుడు కొంచెం మాస్ 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 అని కథలే తిరిగేవాడు. సుజిత్ ఏమో ఎప్పుడో కొంచెం ఎంటర్టైన్మెంట్ కొంచెం ఇంకో యాంగిల్లో తిరిగేవాడు. సో ఆల్వేస్ ఐ బిలీవ్ ప్రశాంత్ మంచి డైరెక్టర్ అవుతాడని. అండ్ బజే వాయు వేగం ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది. అండ్ ఇందాక కార్తిక్ చెప్పినట్టు అంత జెన్యున్గా, ఎందుకంటే నాకు తెలుసు తను ఆల్మోస్ట్ ఒక 3-4 ఏళ్ళ నుంచి ఆ స్క్రిప్ట్ పట్టుకుని చాలా నమ్మి చేసిన స్క్రిప్ట్. అండ్ అలానే ఇవి కూడా చాలా నమ్మింది. సో ఐఎమ్ షూర్ ఈ సినిమా ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. అండ్ కార్తికేయ, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి మీకు అనిపించిన డౌట్స్ ప్రతి హీరోకి మాకు అంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు 5 years బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో ఇదే ఫీలింగ్, అరే మనం వెళ్ళే దారి కరెక్టా, లేకపోతే చేస్తుంది నమ్మింది బతకాలా, నేను ఉండను వెళ్ళిపోతా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. మీరు ఏదైతే అన్నారో మీ నమ్మకం కరెక్ట్ అని నమ్మి బతుకుతున్నారో
అది నమ్మెళ్ళండి, తిరిగే లేదు. అండ్ నేను చెప్తున్నా, మీరు ఇక్కడే ఉంటారు అండ్ విల్ బికమ్ సూపర్ స్టార్. ఎందుకంటే ఎందుకంటే అందరి హీరోలు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జానరే చేయగలరు. బట్ ఈ స్వామిని చూస్తే అటు కమర్షియల్ మాస్ ఫిల్మ్ చేయగలరు, మొన్న బెదురులకు చూసా, అటు ఎంటర్టైన్మెంట్ చేయగలరు, అండ్ ఇలా ఒక ఫీల్ ఉన్న సినిమా, ఒక మంచి సినిమా కూడా చేయగలరు. సో యూఆర్ అన్ ఆల్రౌండర్ స్వామి. సో మీరు అసలు ఎటువంటివి పెట్టుకోవద్దు, కష్టపడి నమ్మి పని చేద్దాం. ప్రేక్షకులు జనాలు మమ్మల్ని తీసుకెళ్ళి ఇలా మమ్మల్ని నుంచోబెడతారు. నేను అదే నమ్ముకుని 20 ఏళ్ళు ఉన్నా. వెల్కమ్ టు ద ఇండస్ట్రీ. మనందరం ఇలా ట్రావెల్ అవుతాం.